హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 నేను మీ అనిల్. కల్వకుంట్ల కవిత గారు మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి గారాల పట్టి అని చెప్తారు. కల్వకుంట్ల కవిత గారు మరో నినాదం ఎత్తుకో ఉన్నారు. అసెంబ్లీ వేదికగా అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని గత కొద్ది రోజులుగా తను చేస్తున్న ప్రయత్నాలు అయితే కనబడతా ఉంది. బీసీ నినాదం కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు కల్పిస్తూ ఉంది. రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో తీర్మానము జరిగిన విషయం కూడా తెలుసు, ఆమోదం కూడా పలికింది. వాటి కోసం ఒక చట్టం తీసుకురావాలని కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ వేదికగా కూడా మొన్న ధర్నా చేసిన సిచ్యువేషన్ చూసినాం. అంటే కల్వకుంట్ల కవిత గారు బీసీ నినాదం ఏదైతే తీసుకున్నారో అది సక్సెస్ఫుల్గా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్న తరుణం కనబడతా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీకి ఏదో తను చెప్పాలి కాబట్టి ఇక్కడ అసెంబ్లీలో జ్యోతిరావు పూలే గారి విగ్రహం ప్రతిష్ఠించ కోసము తనైతే ధర్నా చౌక్లో రేపు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల దాకా తను నిరాహార దీక్ష చేయనున్నాడు కూడా కనబడతా ఉంది. కాంగ్రెస్ నేతలు మండిపడతా ఉన్నారు. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, మీ తండ్రి గారే పరిపాలించిండు, ఒక్కరోజు కూడా జ్యోతిరావు పూలే విగ్రహం గురించి కావచ్చు, లేకుంటే దళిత వర్గాల గురించి కావచ్చు, వాళ్ళ గురించి ఆలోచించాలి కూడా ఒకసారి కూడా చేయలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కొద్ది రోజులైతా ఉంది, దాదాపుగా 15 నెలలు అవుతా ఉంది. కొంత ఇబ్బందులతోనే నడుస్తూ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఆర్థిక లావాదేవీల ఇబ్బంది కనిపిస్తూ ఉంది. తెలంగాణ అప్పుల్లో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళు హామీలు ఎక్కువ ఇవ్వడము, హామీలు నెరవేర్చాలన్న దాంట్లో వాళ్ళు ఇంకా అప్పులు చేయడము, ఇలాంటి సిచ్యువేషన్లో ఇంకా గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొని రావాలి, ఏదో ఒక ధర్నాలు చేయాలనే ఆకాంక్షతో కల్వకుంట్ల కవిత గారు చేస్తూ ఉన్నట్టుగా కనబడతా ఉంది. అంటే కల్వకుంట్ల కవిత గారు ఏదైతే నిరాహార దీక్షకి రేపు పిలుపునిచ్చారో ఆ పిలుపు మీద కాంగ్రెస్ నేతలైతే మండిపడతా ఉన్నారు. మీరేం చేశారు? జ్యోతిరావు పూలే విగ్రహానికి కానీ లేకుంటే పవన్ల పేర్లు కానీ ఎక్కడన్నా పెట్టారా? మీ హయాంలో పేరు కూడా వినిపించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాగానే దళిత వర్గాలు దళిత నేతలు గుర్తుకొస్తా ఉన్నారు అన్నట్టు కూడా మండిపడతా ఉన్నారు. రేపు ఉదయం 11 గంటల నుండి 4 గంటల దాకా ధర్నా చౌక్లో కల్వకుంట్ల కవిత గారు జాగృతి ఆధ్వర్యంలో తను నిరాహార దీక్ష చేయబోతా ఉన్నట్టు కూడా తను వెల్లడించింది. దీనికి సంబంధించిన కార్యక్రమాలు కూడా బీఆర్ఎస్ నేతలు దగ్గరుండి కూడా చూసుకుంటా ఉన్నారు. మరి ఈ పరిణామాలు అంటే ఏదైతే తను గతంలో బీసీల గురించి రౌండ్ టేబుల్ సమావేశం కావచ్చు, లేకుంటే మేధావి వర్గాల గురించి కావచ్చు, అనేక ప్రెస్ మీట్లు పెట్టి బీసీల గురించి మాట్లాడింది. కానీ ముందుగానే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి 42% రిజర్వేషన్ కోసము అసెంబ్లీలో తీర్మానం కూడా అయిపోయిన పరిస్థితిలో ఆమోదం కూడా బిల్లు చేయాలి, దానికి ఒక చట్టం చేయాలన్నట్టు కూడా ఢిల్లీ వేదికగా ఫైట్ చేస్తున్న తరుణాలు కనబడతా ఉన్నాయి. ఇక ఈ సిచ్యువేషన్ని కల్వకుంట్ల కవిత గారు ఏ విధంగా ఫేస్ చేయబోతా ఉన్నారు? ఒకవేళ తను నిరాహార దీక్షకి ఏ పార్టీలు మద్దతు పలుకుతాయో చూడబోవాలి. ఏది ఏమైనా కానీ కాంగ్రెస్ పార్టీ అయితే కల్వకుంట్ల కవిత పైన అయితే ఫైర్ అవుతా ఉన్నారు.